హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వంశీని. నిన్న నైట్ జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్లో మనందరం చూసాము. చాలా బాధ అనిపించింది. ఆదిత్య ఓం గారు ఇప్పుడిప్పుడే కొంచెం పికప్ అయ్యి మంచి గేమ్ ఆడుతున్నాడు అని మనందరం అనుకున్న టైంలోనే బిగ్ బాస్ మిడ్ నైట్ ఒక బాంబు పేల్చి ఆదిత్య ఓం గారిని బయటికి పంపించడం జరిగింది. అది కూడా హౌస్ వాళ్ళ నిర్ణయం తీసుకొని ఎవరైతే వీళ్ళ ముగ్గురులో నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య ఓం గారిలో ఎవరైతే ఉండకూడదని మీరు అనుకున్నారో వాళ్ళని బయటికి పంపిస్తేస్తాడు మిడ్ నైట్ ఎలిమినేషన్ అని చెప్పడము. అందరూ అందులో మొత్తం ఆల్మోస్ట్ అందరూ ఆదిత్య ఓం గారికి ఎక్కువ ఓట్లేసి అర్ధరాత్రి మిడ్ నైట్ ఎలిమినేషన్ని ఆదిత్య ఓం గారిని పంపడం జరిగింది. సో అదే ఎపిసోడ్ కంటిన్యూ అయ్యి మనకు కూడా హౌస్లో అందరూ చాలా బాధపడిండ్రు. మా హౌస్ గురించి చూస్తుంటే మాకే బాధ అనిపించింది. ఆదిత్య ఓం గారు ఇప్పుడిప్పుడే తను ఒక డ్రీమ్ లాగా పెట్టుకొని హౌస్లో ఉన్న వాళ్ళందరిలో కూడా తనే ఏజ్డ్ బార్, చాలా అంత ఏజ్లో కూడా 49 ఏజ్ దాకా ఉంది. చాలా బాగా ఆడడం. ఇంకోటి వాళ్ళ ఫాదర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, వాళ్ళ మదర్ ఒక ఎమ్మెల్యేగా అయినా కానీ తన ఈగోని పక్కన పెట్టి సాదాసీదా మనిషిలాగా అందరితో హౌస్లో కలిసిపోయి గేమ్ చాలా బాగా ఆడి ఈరోజు ఎలిమినేట్ అవ్వడం మాకు చాలా బాధ అనిపించింది. ఓకే ఫ్రెండ్స్, ఆ ఎలిమినేషన్ అంతటితో అయిపోయింది. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో వచ్చేసి కంటిన్యూగా ఈరోజు ఫ్రైడే జరిగిన ఎపిసోడ్లో ఆదిత్య ఓం గారు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు మార్నింగ్ బిగ్ బాస్లో ఒక మార్నింగ్ టాస్క్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మణికంఠని హెడ్గా పెట్టి మిగతా హౌస్ మేట్ అందరి గురించి ఒక చిలక జ్యోతిష్యం చెప్పమని చెప్పడం, అదంతా కామెడీ నవ్వుకుంటా మణికంఠ అందరి గురించి తన అభిప్రాయాన్ని చెప్పుకుంటూ అలా మొత్తం చేయడం జరిగిపోయింది. అంతటితో ఆ గేమ్ అయిపోయింది. లాస్ట్ మణికంఠ గురించి మిగతా హౌస్మేట్స్ని ఒక్కొక్కరి చేత 2 నిమిషాలు చెప్పడము, వాళ్ళు కూడా మణికంఠ గురించి బాగా చెప్పడం జరిగింది. అలాగ అందరితో ఆ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈరోజు జరిగిన బిగ్ బాస్ హౌస్లో ఒక ఎమోషనల్ డే BB8 హౌస్. ఎందుకంటే దగ్గర 5 వీక్స్ అయిపోయింది. అందరి ఇంటి నుంచి వదిలేసి హౌస్లోకి రావడము. ప్రతి ఒక్కరికి ఎలాగైనా ఒక 1 డేనే మనం దూరం ఉంటే హౌస్ వాళ్ళు మనకు గుర్తొస్తారు. అటువంటిది 5 వీక్స్ అయిపోయిందంటే వాళ్ళు ఎంత ఇంటి మీద బెంగ పెట్టుకుంటారో మనం అందరం తెలుసుకోవచ్చు. సో అందులో భాగంగా సడన్గా సైరన్ మోగుద్ది హౌస్లో. బిగ్ బాస్ ఎస్వి మీరు మా కాన్ఫరెన్స్ రూమ్లోకి రమ్మని చెప్పడము, అక్కడ ఏమో జరుగుద్ది అనుకొని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళింది. యాక్చువల్గా అలా జరుగుద్దని కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత బిగ్ బాస్ అందరికీ ఒక ఎమోషనల్ పెట్టడం జరిగింది. అదే ఇంటి నుంచి పంపించిన ఫుడ్ ఎమోషనల్. వాళ్ళు ఒక్కసారి షాక్ అయిపోతారు. అక్కడ కూడా ఆ ఎమోషనల్లో కూడా మళ్ళీ ట్విస్ట్ పెట్టిండు బిగ్ బాస్. ఇద్దరు ఫుడ్ పెట్టడము, ఒకరికే ఇవ్వమని చెప్పడము అలా జరుగుద్ది. సో ఎంతైనా ఇద్దరు ఫుడ్ ఇంటిగా నుంచి వచ్చిందంటే ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. అందులో ఫస్ట్ ఎస్విని పిలిచి అక్కడ ఇద్దరికి ఫుడ్ ఉంది, ఒక మెసేజ్ ఉంది, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకుంటే అవతల మణికంఠ తన ఫ్యామిలీ, తన వైఫ్ ఇంపార్టెంట్, నాకు పాప ఇంపార్టెంట్ అని చెప్పినా కానీ సో ఎస్వి నిఖిల్ కోసమే ఫుడ్ తీసుకొని రావడం జరిగింది. మణికంఠ ఫుల్ ఎమోషనల్ అవ్వడం, అందరు తనను ఓదార్చడం అలా జరిగింది. సెకండ్ వన్ వచ్చేసి కన్వెన్షన్ రూమ్లోకి ఫుడ్ని పిలుస్తాడు బిగ్ బాస్. అక్కడ నైనిక, విష్ణుకి హౌస్ నుంచి ఫుడ్ రావడము, ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. కానీ అక్కడ పృథ్వీని అలాగే విష్ణుప్రియని మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే విష్ణు బాధపడొద్దని అసలు పృథ్వీ భయపడలా. అవతల నైనికకి మదర్ సెంటిమెంట్ చాలా ఉంది. సో విష్ణుప్రియ చెప్పేసిందంట ముందే, నేనేం భయపడను, నేనేం ఫీల్ కాను, ఎవరికి వచ్చిన ఆపోజిట్ వాళ్ళకే నువ్వు ఫుడ్ ఇవ్వ అని చెప్పడము. ఎమ్మటే దానికి పృథ్వీ నైనికకి ఇవ్వడం తెచ్చడం జరుగుతుంది. అంతటితోటే అది వాళ్ళది ఫుడ్ అయిపోతుంది. నెక్స్ట్ మణికంఠని పిలిచినప్పుడు పృథ్వీ ఎస్వికి ఫుడ్ వచ్చిందని చెప్తే తన నిర్ణయం వచ్చేసి పృథ్వీకి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత నిఖిల్, ప్రేరణ, నబీలు, సీత ముగ్గురికి వస్తుంది ఛాన్స్. బాగా ఆలోచించి పృథ్వీ నిఖిల్ వచ్చేసి ప్రేరణకి ఫుడ్ ఇస్తాడు. ఇలా తర్వాత మళ్ళీ ఈ ఫుడ్ వచ్చిన వాళ్ళందరినీ గార్డెన్ ఏరియాకి బిగ్ బాస్ పిలవడము. తర్వాత విష్ణుప్రియ, ఎస్వికి, సీతాకి, మణికంఠకి, నబీల్కి
ఒకరికి ఫుడ్ మరియు హౌస్ నుంచి ఒక మెసేజ్ రావడం జరుగుతుంది అని చెప్పడము. ఇందులో ఇంకోటి, మిగతా వాళ్ళందరికీ పేరెంట్స్ ఉంటారు. సో మిగతా వాళ్ళందరికీ ఎవరికి మ్యారేజ్ కాలేదు కాబట్టి ఎవరికి ఏమి ఇదనిపిదనేసి ప్రేరణ విషయంలో ఫుడ్ ప్లస్ తనకి మ్యారేజ్ అయింది, ఒక హస్బెండ్ ఉన్నాడు కాబట్టి బాగా థింక్ చేసి ఒకరికి ఫుడ్లు ఇవ్వకుండా లాస్ట్కి విష్ణుప్రియకి ఇచ్చి విష్ణుప్రియకి ఆ ఫుడ్ తీసుకోవడం, అలా ఈ బిగ్ బాస్ ఎపిసోడ్ జరుగుతుంది. ఈ వారంలో కూడా మళ్ళీ డబుల్ ఎలిమినేషన్ కానీ ఒక ఎలిమినేషన్ ఉంటుందో రేపు ఎపిసోడ్లో నేను మళ్ళీ అన్ని డీటెయిల్స్ తోటి మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో జరిగిన పూర్తి వివరాలు. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నేను ఎవరిని తప్పుగా మాట్లాడటం లేదు, ఎవరిని కూడా నేను కించపరిచి మాట్లాడలేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్. అలాగే ప్రతి ఒక్కరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మంచి మంచి కంటెంట్లోకి మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.